సర్వమానవాళికి దేవుడు చూపిన పరిష్కార మార్గం సర్వమానవాళికి యేసు ప్రభు దేవుడు చూపిన పరిష్కార మార్గం. అప్పుడు పరిష్కారం అన్న మాట వాడాడు అంటే ఏముందన్నమాట, సమస్య ఉంది కాబట్టి పరిష్కారం అనే మాట వచ్చింది. అప్పుడు పరిష్కారం కొరకు ఎవరు పరిష్కరిస్తారు? లేకపోతే పరిష్కార మార్గంగా దేవుడు ఏమి ఏర్పాటు చేశాడు అంటే యేసే పరిష్కారం. యేసువే పరిష్కారం. అందుకే మనం ఒక పాట పాడతాం, యేసే నా పరిహారి, ప్రభు యేసే నా పరిహారి, నా జీవిత కాలమంతా ప్రభు యేసే నా పరిహారి. అంటే యాక్చువల్గా యేసు ప్రభు అన్నిటికీ పరిష్కార మార్గం అండి. ఏదైనా ఒక సమస్య ఉందంటే అక్కడ పరిష్కారం యేసు ప్రభు, అంతే. అసలు యేసు ప్రభు దగ్గరికి వస్తే అసలు సమస్య ఉండదండి. కానీ మనుషులు ఏం చేస్తారంటే యేసు ప్రభు నిర్లక్ష్యం చేశారండి. ఓకే, అప్పుడు పరిష్కారం ఏమో దేవుడు చూపాడు. మనిషికి దేవునికి పరిష్కరించడానికి ఏదో చిన్న తేడా ఉంటుందండి. చిన్న తేడా కాదు, పెద్ద తేడా. మనుషులేమో సమస్య వచ్చిన తర్వాత పరిష్కారం ఎదుగుతారు, కానీ దేవుడు సమస్యకు ముందే పరిష్కారం ఏర్పాటు చేశాడండి. తేడా గమనించారండి? ఇప్పుడు ఇల్లు కాలిపోతుంది, ఇల్లు కాలుతున్నప్పుడు మనం గొయ్యి తవ్వుతాం నీళ్ళ కోసం, అది మన పరిస్థితి. కానీ దేవుడు అలా కాదండి. సమస్య వస్తుందని తెలిసే దేవుడు ముందే పరిష్కార మార్గం ఏర్పాటు చేశాడు. అలాగా పరిష్కారం ఎవరంటే యేసు ప్రభు. ఈ యేసు ప్రభుని జగత్ పునాదికి ముందు నిర్ణయించాడు. ఎక్కడుందమ్మా యేసు ప్రభు జగత్ పునాది ముందు నిర్ణయించబడ్డాడండి? ఆదికాండమా? 1 పేతురు 1వ అధ్యాయం 20వ వచనం. 1 పేతురు చదవండి ఎవరైనా. చాలు. అంటే దేవుడు యేసు ప్రభుని జగత్ పునాదికి ముందే నిర్ణయించాడు. అంటే దేవుడికి తెలుసు అన్నమాట అండి, నేను మానవుని సృష్టిస్తాను, ఆ మానవులు దేవుని నా సంకల్పం నుంచి తొలగిపోతారు, ఆ తొలగిపోయిన మనుషుల్ని ఇదిగో వీరి ద్వారా తిరిగి నేను రక్షిస్తానని దేవుడికి తెలుసు. అందుకే దేవుడు జగత్ పునాదికి ముందే యేసు ప్రభుని నిర్ణయించాడు. యేసు ప్రభుని నిర్ణయించి దేవుడు యేసు ప్రభు జగత్ పునాదికి ముందే నిర్ణయించి కాలం ప్రారంభమైంది. కాలం ప్రారంభమైన తర్వాత ఆదామును సృష్టించాడు. ఆదామును సృష్టించిన తర్వాత ఆదాము ఏం చేశాడు? పాపం చేశాడు. అప్పుడు దేవుడు యేసు ప్రభువును వాగ్దానం చేశారు. యేసు ప్రభువును వాగ్దానం చేశారు. యేసు ప్రభుని దేవుడు ఏమని వాగ్దానం చేశాడు?
ఆదికాండం 3:15లో, ఆదికాండం 3:15, మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం కలగజేస్తాను అన్నాడు. మరియు నీకును స్త్రీకిని, నీకునంటే ఎవరండి? సాతానికి. నీకును స్త్రీకిని, స్త్రీకి అనేది స్పష్టంగా లేదు. అప్పుడు మళ్ళీ స్పష్టంగా చెప్పాడండి, నీ సంతానానికి ఆమె సంతానానికి వైరం కలగజేస్తా, నీవు దాన్ని మడి మీద కొడతావు, అది నిన్ను తల మీద కొట్టును అన్నాడు. యాక్చువల్గా 3:15 ఎవరి గురించి ఆ మాట చెప్పారండి? దేవుడు యేసు గురించి అండి. యేసు గురించి అని ఎలా చెప్పగలం? అది స్త్రీ సంతానంగా పుట్టింది ఎవరంటే యేసు. ఈ ప్రపంచంలో 850 కోట్ల మంది ప్రజలు పురుష సంతానం, కానీ స్త్రీ సంతానం ఎవరండి? ఒక యేసు తప్ప అందరూ పురుష సంతానం. అంటే స్త్రీ సంతానంలోంచి రాబోతున్నటువంటి యేసువు, స్త్రీ సంతానంలోంచి రాబోతున్న యేసువు నిన్ను తల మీద కొడతాడు, అంటే సాతాను యొక్క అధికారాన్ని తీసేస్తాడు. నీవు మడి మీద కొడతావు, అంటే యేసుని సాతాను శ్రమల పాలు చేస్తాడు, ఆ సులువు పరిస్థితులు తీసుకొస్తాడు, ఆ కష్టాన్ని తీసుకొస్తాడు. అదనమాట. కాబట్టి దేవుడు యేసుని స్త్రీ సంతానంగా వాగ్దానం చేశాడు. స్త్రీ సంతానముగా పుట్టును. అప్పుడు స్త్రీ సంతానం మనకు తెలియదు, యేసుని మనకు తెలియదు. గలతీ పత్రిక 4:4లో పుడితే ఆయన స్త్రీ యందు పుట్టి అనే మాట వాడాడు. అలా అప్పుడు యేసు గురించి మరొక వాగ్దానం ఉంది. ఆదికాండం 22:18 దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడంట. మరియు నీవు నా మాట వినినందున భూలోక వంశములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడును. అబ్రహాముతో నీవు నా మాట విన్నావు కాబట్టి నీకు ప్రామిస్ చేస్తున్నాను, నీకు నీ కుటుంబంలోంచి ఒక గొప్ప ఆశీర్వాదం రాబోతుంది. అదేంటంటే భూలోక వంశాలన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడతాయి. అబ్రహాం సంతానం ఎంతమంది అండి? 8 ఇస్సాకు, ఇష్మాయేలు, కెతురా సంతానం నుంచి వచ్చిన 6, మొత్తం 8. మరి నీ సంతానం అన్నప్పుడు ఒక్కడేగా ఉండాలి. కాబట్టి నీ సంతానం అనేది ఒకని గురించి అన్నట్టు ఆ సంతానం క్రీస్తు. అది గలతీ పత్రికలో ఆ మాట వాడాడు 3:16. గలతీ 3:16 అంటే అక్కడ వచ్చిన విషయం అందాం. భూలోక వంశాలన్నీ ఆశీర్వదించబడతాయి అన్నాడండి. అక్కడ ఆశీర్వాదం ఏంటండి? భూలోక వంశాలన్నీ ఆశీర్వదించబడతాయి. ఏంటంటే ఆశీర్వాదం క్రీస్తునందున్న ఆశీర్వాదాలు. క్రీస్తునందున్న ఆశీర్వాదాలండి. ఆ ఆశీర్వదించబడతాది ఎవరంటే భూలోక వంశాలన్నీ. అప్పుడు ఎప్పుడు అవి మానవ జీవితంలోకి వస్తాయి? ఉదాహరణకి ఎవరైనా ఒక రాజకీయ నాయకుడు వచ్చి, అమ్మ మీరు మాకు ఓటేయండి, మమ్మల్ని గెలిపించండి, మీకు ఇది చేసి పెడతాం, అది చేసి పెడతాం, అది చేసి పెడతాం, అది చేసి పెడతాం అని వాళ్ళు ప్రామిస్ చేస్తారు. అప్పుడు వాళ్ళు ఒకవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైతే ప్రామిస్ చేశారో అవి అమల్లోకి వస్తాయి. అంటే వాళ్ళు అధికారంలోకి వస్తే వాళ్ళు ఏం చేస్తారండి? ఆ ప్రామిస్ని నెరవేరుస్తారు. అలాగే ఇప్పుడు యేసు అబ్రహాము సంతానం నుంచి వస్తున్నాడు. భూలోక వంశాలన్నీ ఆశీర్వదించబడతాయి. ఎప్పుడు ఆశీర్వదించబడతాయి? ఆయన రాజు అయితే.
ఆయన రాజు అయితే అప్పుడు ఆశీర్వాదానికి పాత్రలు అవుతారు. అందుకే యేసుని దేవుడు అబ్రహాము సంతానంగా పుడతాడు. స్త్రీ సంతానంగా పుట్టిన వ్యక్తి పరిష్కరిస్తాడు. అబ్రహాము సంతానం నుంచి పుట్టిన వ్యక్తి పరిష్కరిస్తాడు. అలా అప్పుడు 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 8-12 వచనాల్లో, లేకపోతే 18 వచనాలు వేసేసి 12-18 తీసుకున్నాం. 7వ అధ్యాయం 12-18. అక్కడ దేవుడు నాతాను ఒక ప్రవక్త ద్వారా దావీదుకి ఏదో ప్రామిస్ చేశాడండి. ఏంటి ప్రామిసు? దేని గురించి ప్రామిస్ చేశాడు? సింహాసనం గురించి ప్రామిస్ చేశాడు, రాజ్యాన్ని గురించి ప్రామిస్ చేశాడు, మందిరం గురించి ప్రామిస్ చేశాడు. ఇలా చాలా ప్రామిస్లు చేశారండి. ఇంతకీ ఎవరి గురించి ఆ ప్రామిస్ అంటే, అక్కడేమో లిటరల్గా సొలొమోను కనబడతాడండి. కానీ అక్కడ సొలొమోనే కాదండి, యేసు కూడా ఉన్నాడండి. ఒకసారి అది చూడండి. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 12 నుంచి. నీ దినములు సంపూర్ణమైనప్పుడు, అంటే నువ్వు చనిపోతావు, నువ్వు పితరులతో కూడా నిద్రించిన తర్వాత, అంటే నువ్వు చనిపోయిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి, నీ సంతతిని నేను హెచ్చిస్తాను. అంటే సంతతిని హెచ్చించేది ఎవరండి? దేవుడే. రాజ్యమును అతనికి స్థిరపరిచేదను, రాజ్యాన్ని నేను స్థిరపరుస్తాను అన్నాడండి. అప్పుడు రాజ్యాన్ని ఎవరికి స్థిరపరుస్తాడండి? అయితే అతనికి సంతతి వారికి. ఇప్పుడు సొలొమోను రాజ్యం స్థిరంగా ఉందండి? లేదండి. సొలొమోను రాజ్యం ఏమైందండి? సొలొమోను రాజుగా దేవుడు తొలగించాడండి. మరి నీ సంతతిని ఆ రాజ్యంలో స్థిరపరుస్తానన్నాడు. యేసు గురించి అన్నమాట. అతడు నా నామఘనత కొరకు ఒక మందిరము కట్టించును. ఇది సొలొమోనుగా యేసుగా? ఇద్దరికి. సొలొమోను యెరూషలేము దేవాలయం కట్టాడు. యేసు కట్టలేదండి. యేసు సంఘాన్ని కట్టలేదండి. ఎక్కడుందండి ఆ వచనం? అమ్మా, యేసు సంఘాన్ని కట్టాడన్న మాట ఎక్కడుందండి వచనం? అది మన పరిస్థితి. అమ్మా, మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. మరియు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. కాబట్టి యేసు మందిరాన్ని కట్టాడండి. కాబట్టి అది సొలొమోనుకు వర్తిస్తుంది, యేసుకి వర్తిస్తుంది. అతని రాజ్య సింహాసనము నేను నిత్యముగా స్థిరపరుస్తాను. సొలొమోను రాజ్యం నిత్యం ఉందా? లేదు. సొలొమోను ఎప్పుడైతే దేవుని విడిచిపెట్టేశాడో, దేవుడు అతను విడిచిపెట్టేశాడండి. ఆయన రాజ్యాన్ని 10 గోత్రాల వరకు అప్పగించేస్తాన్నాడండి. అది సొలొమోను కాలంలో కాకుండా రెహబాము కాలంలో, అతని కొడుకు కాలంలో జరిగిందన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా దేవునితో ఆటలాడకూడదండి. సొలొమోను చరిత్ర అది తెలుపుతుందండి. తీసేసాడండి. ఆ తర్వాత నేను అతనికి తండ్రినే ఉందును. ఎవరికి? సొలొమోనుకి వర్తిస్తుంది, యేసుకి వర్తిస్తుంది. అతడు పాపం చేసినట్లా నరుల దండముతో మనుషులకు కలుగు దెబ్బలతో అతను శిక్షించును. అంటే ఇది సొలొమోనుకి, యేసుకు కాదు. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన పౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరం చేయను. కృపను దూరం చేయను. ఎవరికి?
ఇది ఎవరికి చెందింది? యేసు ప్రభుకా, సొలొమోనుకా? సొలొమోను కృప దూరం అయిపోయిందండి. సొలొమోనుకి దేవుని కృప దూరం అయిపోయింది, కానీ యేసు ప్రభుకి ఆయన కృప దూరం చేయలే. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనమును నేను నిత్యము నేను స్థిరపరుస్తాను అన్నాడు. అంటే ఇక్కడ దేని గురించి, ఎవరి గురించి దేవుడు దావీదుతో వాగ్దానం చేశాడండి? యేసు ప్రభు గురించే. ఏడు వాగ్దానం చేశాడండి. దావీదు సంతానము దావీదు సంతానమైన క్రీస్తు రాజు. ఈ స్త్రీ సంతానంగా పుట్టబోయే యేసు ప్రభు సంతానం భూలోక వంశాలన్నిటినీ ఆశీర్వదించబడాలంటే ఆయన ఏం చేయాలి? రాజు అవ్వాలి. అందుకే ఆయన రాజుగా రాబోతున్నాడు, సింహాసనాసీనుడు అవుతాడు, ఆయన రాజ్యాన్ని నిత్యము స్థిరపరుస్తాను అని యేసు ప్రభు గురించి దేవుడు ప్రామిస్ చేశాడు. యేసు ప్రభు రాజేనమా? ఇప్పుడు రాజా, లేకపోతే తర్వాత వస్తాడా, లేకపోతే ఆయన ఎప్పుడెప్పుడు రాజు, ఎలాగా? ఆయన ప్రస్తుతం రాజు. కానీ చాలామంది ఒక పాట పాడతారండి, యేసు రాజుగా వచ్చుచున్నాడు అనే పాట. ఆల్రెడీ యేసు ప్రభు రాజు అండి, ఇంక రాజుగా ఆయన రావక్కర్లేదండి. అలాగండి. ఇలాగ యేసు ప్రభుని గురించి దేవుడు వాగ్దానం చేశాడు. యేసు ప్రభు రాజు అవుతాడని, ఆయన రాజు కాకముందే ఆయన పట్టాభిషేకాన్ని ఒక ఆయన చూసాడటండి. ఎవరమ్మా? మనకేం తెలుస్తుంది? యేసు ప్రభు రాజు అవ్వకుండానే యేసు ప్రభు పట్టాభిషేకాన్ని ఒక ఆయన చూస్తాడండి, దానియేలు. యాక్చువల్గా మనం ఈ రోజు అది చెప్పుకోవాలండి. యేసు ప్రభుకి దానియేలుకి ఎన్ని సంవత్సరాలు తేడండి? 500 సంవత్సరాలు తేడండి. దానియేలుకి 500 సంవత్సరాలకి యేసు ప్రభు వచ్చాడండి. 5 సంవత్సరాలకు ముందే యేసు ప్రభు పట్టాభిషేకాన్ని దానియేలు చూసాడండి. కాబట్టి యేసు ప్రభు రాజు. ఎప్పుడు రాజు అయ్యాడండి? ఆయన ఆరోహణం అయినప్పుడు, తండ్రి కుడిపాసును కూర్చున్నప్పుడు రాజు అయ్యాడు. రైట్. ఇలాగ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన ఏం చేశారు? ఇప్పుడు సమస్య, ఇప్పుడు ఈ సమస్యని పరిష్కరించడానికి యేసు ప్రభు లోకానికి వచ్చారు. యేసు ప్రభు సడన్గా మరియమ్మ గర్భాన పుట్టి ఈ లోకానికి వచ్చాడా? ఆయన వాగ్దానం చేసుకుంటూ వచ్చాడండి. ఆయన వాగ్దానం చేయబడుతూ వచ్చినాడండి. ఏదో సడన్గా యేసు ప్రభువును పంపలేదండి. ఏదో మరియమ్మ గర్భాన పుట్టినప్పటి నుంచి ఆయన ఉన్నాడు కాదండి, అంతకుముందే ఆయన ఉన్నాడండి. ఆయన వాగ్దానం చేసుకుంటూ వచ్చాడండి. కానీ అప్పటి కాలంలో యూదులు ఆ లేఖనాలని అపార్థం చేసుకొని వచ్చిన ఆయన మెస్సయా, ఆయన క్రీస్తు, ఆయన దేవుని కుమారుడు అని గ్రహించలేదండి. వాళ్ళే కాదండి, ఈరోజు మనం కూడా గ్రహించలేదు. అప్పుడు ఈ సమస్యని పరిష్కరించడానికి యేసు వచ్చి ఏం చేశారో చూద్దామండి. సమస్యలన్నిటికీ సమస్య ఏదండి? పాపం. ఇప్పుడు ఈ పాపానికి ఏం జరగాలండి? ప్రక్షాళన జరగాలి, విమోచన జరగాలి. అప్పుడు యేసు వచ్చి విమోచించారండి. యేసు క్రీస్తు
విమోచించెను. యేసుప్రభు వచ్చి విమోచించాడు. ఆ విమోచించడానికి ఆయన ఏం చేశారండి? ప్రాణం పెట్టారండి. యాక్చువల్గా యేసుప్రభు ప్రాణం పెట్టడం, యేసుప్రభు సిలువ మనం ఎక్కట ఇంకో మాట అంటానండి, యేసుప్రభు యొక్క సిలువ, యేసు యొక్క మరణం ఎక్కడి వరకు మాత్రమే దాన్ని చూస్తామండి. ఎక్కడి వరకు మాత్రమే చూస్తాం, ఎక్కడి వరకే దాన్ని ఆపాదిస్తాం. ఆయన మరణించాడు, అంతవరకే ఎనఫ్. ఆయన మరణించింది ఆయన కోసం అనుకుంటాం, అక్కడి వరకే చూస్తాం. కానీ ఇప్పుడు కూడా యేసుప్రభు నా కోసం చనిపోయాడని మేము అనుకోమండి, మన కోసం చనిపోయాడని ఎప్పుడు అనుకోమండి. అందుకే మొన్న ఒక వీడియో చూసామండి, ఒక సహోదరుడు నేను ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో ఈ ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ సినిమాలో యాక్ట్ చేసిన జేమ్ క్యావ్జిన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆయన యాక్టర్, యేసుప్రభు యొక్క శ్రమల్ని ఆయన యాక్ట్ చేస్తున్నాడు అనమాట. ఒకరోజు ఆ సిలువు మోస్తున్నాడటండి. ఆ సిలువు మోస్తున్నప్పుడు ఇక్కడ ఎముకలు, నరాలు, చిన్న చిన్న నరాలు అంటే చిట్లిపోయినాయి అంట. అప్పుడు ఆ సీన్ తర్వాత, ఆ సీన్కి ముందు ఆయన ఏదో కొరడా దెబ్బలు కొట్టాలటండి. ఆ కొరడా దెబ్బలు కొట్టేటప్పుడు కొంచెం షీట్ వేస్తారట వీపు మీద. అప్పుడు ఒక షీటు ఎందుకు ఊడిపోయిందటండి, వీపు నుంచి, వీపు మీద ఉన్న ఆ షీట్ ఊడిపోయిందట. ఓ కొరడా దెబ్బ తగిలిందట. ఆ కొరడా దెబ్బ అతనికి 16 కుట్లు పడ్డాయట. ఆ 16 కుట్ల కోసం హాస్పిటల్ అడ్మిట్ అయితే అప్పుడు అన్నారట, ఈ సినిమా నువ్వు చెయ్యొద్దు, ఎందుకు ఇంత రిస్క్ తీసుకుంటావంటే అప్పుడు అన్నాడట, నేను సినిమాలో యాక్ట్ చేస్తున్నాను, ఇది నటిస్తున్నాను, నటించిన నాకే ఎంత పెయిన్ఫుల్గా ఉంటే జీవించిన ఆయనకి ఎంత పెయిన్ఫుల్గా ఉండాలి. ఒక్క కొరడా దెబ్బకే అన్ని కుట్లు పడ్డాయి. మరి ఒకటి తక్కువ 40 దెబ్బలు కొరడా దెబ్బలు. ఒకవేళ ఇది కొరడా దెబ్బ ఉపయోగిస్తే మామూలు ఉపయోగించవచ్చు, యేసుకు ఉపయోగించిన కొరడా దెబ్బ, ఆ కొరడాలంటే కొరడాలండి మనకు అర్థం కాదండి. యేసుప్రభు యొక్క శ్రమలు అర్థం కాలేదు, యేసుప్రభు యొక్క త్యాగం అర్థం కాలేదు, యేసుప్రభు యొక్క సిలువ అర్థం కాలేదు, యేసుప్రభు యొక్క రక్తం అర్థం కాలేదు. అందుకే ఆయన మరణాన్ని, ఆయన త్యాగాన్ని ఆ సిలువకు అప్పగించేసి నేనున్నాను అన్నమాట. సమస్యలన్నింటిలో గల పాపం, ఈ పాపానికి పరిష్కారం ఎవరంటే యేసుప్రభు. కాబట్టి యేసుప్రభుని విమోచించటం, లేకపోతే యేసుప్రభు మనం విమోచించటం దేవుడు చూపిన పరిష్కార మార్గం. ఇది ఎవరు చూపిస్తారండి ఈ పరిష్కారం? ఎన్ని కోట్లు పెడితే వస్తుందండి ఈ పరిష్కారం? రాదండి. రెండు, అప్పుడు ఆయనేమో విమోచించాడు, ప్రాణం పెట్టాడు. ఇప్పుడు ఈ విమోచించబడిన వ్యక్తి దేవుని కుమారుడుగా యేసు యొక్క స్వారూప్యాన్ని సంపాదించుకునే వ్యక్తిగా బ్రతకాలి. అప్పుడు ఎప్పుడు పెరుగుతాడు, ఎప్పుడు వస్తాడు, ఎలాగవుతుంది? యేసు రాజు అయితే అప్పుడు ఆయన క్రీస్తు స్వరూపం సంపాదించుకోగలుగుతాడు. యేసు పరిపాలిస్తే ఆ వ్యక్తి క్రీస్తుని పోలి నడుచుకుంటాడండి. ఆ వ్యక్తిని క్రీస్తు పరిపాలిస్తే ఆ దేవుని కుమారుడుగా వర్ధిల్లుతాడండి. అందుకు యేసు ఇంకో పరిష్కార మార్గం ఏంటంటే యేసుక్రీస్తు పరిపాలన. యేసుక్రీస్తు
రాజాయను. అపోస్తల కార్యం అదే 2:36 ఆ మాట ఉంది. దేవుడు యేసుక్రీస్తుని లేపి ఆయన క్రీస్తునుగాను ప్రభువుగాను నియమించను. యేసు పరిపాలన ఎందుకండి ఒక వ్యక్తికి అవసరం? యేసు పరిపాలన ఒక వ్యక్తికి ఎందుకు అవసరం? యేసులా మాట్లాడండి. ఒకవేళ ఆయన పరిపాలన ఏ వ్యక్తి లేకపోయినా సరే ఆయన దేవుని పోలి నడుచుకోలేడు, క్రీస్తు స్వరూపం సంపాదించలేడు. మూడు ఏంటంటే, భూమి మీద దేవుని పిల్లలుగా తయారయ్యే ఒక వాతావరణం కావాలి. అంటే ఇప్పుడు ఎలాగా, ఇప్పుడు మనం పరలోకంలోకి వెళ్ళాలి. పరలోకంలో ఉండే వాతావరణం భూమి మీద ఉండే వాతావరణం ఒకటండి? కాదు. మరి పరలోకంలో ఉండగలిగే వాతావరణాన్ని ఈ భూమి మీద ఒక వ్యక్తి సమకూర్చుకోవాలి. ఇప్పుడు ఎలాగంటే, కొంతమంది వ్యోమగోలు ఉంటారు, వ్యోమగోమాలు. అంటే ఇప్పుడు బెంగళూరులో మొన్న ఒక 4-5 ట్రైనింగ్ ఇచ్చారు. ఎందుకంటే స్పేస్లోకి వెళ్తాను. ఆ స్పేస్లో వెళ్ళటానికి కొన్ని నెలలు లేకపోతే కొన్ని సంవత్సరాలు వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వాలి. అది మహాభయంకరమైంది. అప్పుడు ఆ ట్రైనింగ్ ఎందుకు అవసరం అంటే, ఆ స్పేస్లోకి వాళ్ళు వెళ్ళాలంటే ఇక్కడ ఆ వాతావరణాన్ని అలవాటు పడాలి. లేదంటే ఆ వాతావరణం అలవాటు పడకపోతే అక్కడికి వెళ్తే వాళ్ళు ఏమనలేరండి. మొన్న ఏదో చిన్న క్లిప్ చూసానండి. ఆ స్పేస్లోకి వెళ్ళిన మనుషులట ఒకవేళ అక్కడ వాళ్ళకి ఏదైనా వాళ్ళు మిస్ అయిపోతే ఆ స్పేస్లో వాళ్ళు ఎక్కడుంటారో తెలియదటండి. ఒకవేళ ఆ స్పేస్లో కనుక వాళ్ళు విడిచిపెట్టేస్తే కొద్ది సెకండ్లోనే ఫ్రీజ్ అయిపోతారటండి. ఒకవేళ అక్కడ యాస్ట్రాయిడ్స్ ఉంటాయి, అంటే రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు, అవి చాలా వేగంగా కదులుతాయటండి. ఒకవేళ ఆ స్పేస్లో వెళ్ళిపోతున్న ఆ వ్యక్తిని ఢీకుంటే భయంకరంగా ఉంటుందట. ఎంత భయంకరమని చూపించాడు. అందుకే ఇక్కడ వాళ్ళు అక్కడ ఉండగలిగే వాతావరణాన్ని అవన్నీ ఇక్కడ సిద్ధం చేస్తారు. అలాగే ఒక వ్యక్తి దేవుని కుమారుడుగా బ్రతకాలి, వాతావరణం అవసరం. అందుకు దేవుడు ఏం చేశారంటే, యేసుని పంపించి క్రీస్తునందు అను పరిధిని ఏర్పాటు చేశారు. క్రీస్తునందు అన్న పరిధి అంటే లోకమునందు క్రీస్తునందు, లోకంలో పరిధి ఉంది, క్రీస్తునందు అన్న పరిధి ఉంది. ఈ క్రీస్తునందున్న పరిధిలోనే ఒక వ్యక్తి సంపూర్ణతను సాధించగలుగుతాడు. అందుకే ప్రతి వ్యక్తి ఆ పరిధిలోకి రావాలి, ఆ పరిధిలో ఉండాలి. 4, విమోచించటం. యేసు ద్వారా విమోచించడం దేవుడు చూపించిన పరిష్కార మార్గం అయితే, యేసు పరిపాలన పరిష్కార మార్గం అయితే, యేసు యొక్క పరిధి, క్రీస్తునందున్న పరిధి దేవుడు చూపిన పరిష్కారం అయితే, ఈ భూమి మీద ఏ వ్యక్తి జీవితంలోనైనా సమస్య ఉంది అంటే, ఒక ఇద్దరు వ్యక్తి మధ్య సమస్య ఉందంటే మెయిన్ కారణం ఏంటంటే, భార్యాభర్తలు కావచ్చు, అత్తకోడళ్ళు కావచ్చు, ఇద్దరు స్నేహితులు కావచ్చు, ఇద్దరు సహోదరులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎక్కడైనా సమస్య ఉందంటే దానికి కారణం ఏంటంటే, అమ్మా యేసులా బ్రతకపోవటం. అందుకు దేవుడు ఏం చేశాడంటే, ఈ లోకంలో నువ్వు ఎలా బతకాలో నీకెవరూ నేర్పరు, నీకెవరూ చూపించరు, నీకు ఈ లోకంలో ఎవరూ మాదిరి కాదు. నేను ఒక ఆయన పంపిస్తాను, ఆయన నీకు మాదిరి. కాబట్టి
యేసుక్రీస్తు మాదిరి, దేవుడు మనకు చూపిన పరిష్కార మార్గం. ఎవరైనా యేసులో బ్రతకండి, సమస్య ఉంటుందేమో. అక్కడ సమస్య ఉందంటే అక్కడ యేసులో లేడనమాట. ఒకవేళ అక్కడ యేసులో బ్రతికితే సమస్య రాదండి. ఇప్పుడు యేసులో బ్రతుకుతున్నాడు, అన్నయ్యని తమ్ముడు మోసం చేయగలనా? అంతేనండి. యేసులో బ్రతుకుతున్నాడు, ఓ భర్త భార్యని హింసిస్తాడా? యేసులో బ్రతుకుతున్నాడు, ఒక వ్యక్తిని ఎప్పుడైనా ఎవరైనా తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తాడా? చేయడండి. ఎక్కడైనా ఏ సందర్భంలోనే చూడండి, అక్కడ ఆ సీన్లోకి యేసుని తీసుకురండి. యేసు ఉంటే ఈ సమస్య రాదు, యేసు ఉంటే ఈ సమస్య రాదు, యేసు ఉంటే సమస్య రాదు. మనం ఏమో ప్రతిదానికి నిందించి ఇతరులను ఇబ్బంది పెడతాం. అసలు యేసుని సీన్లోకి తీసుకొస్తే యేసు ఎప్పుడైనా ఎవరినైనా నిందించాడా? మరి నేను ఎందుకు నిందించాలి? అదండి. అందుకు దేవుడు ఏం చేశాడంటే, ఎవరు వద్దు, అందరిలో లోపాలు ఉంటాయి, లోపాలు లేని వ్యక్తిని నీ దగ్గర పంపిస్తాను అని యేసుక్రీస్తు యొక్క మాదిరి మానవులకు చూపిన పరిష్కార మార్గం. అందుకే 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 21-22 వచనాల్లో క్రీస్తు కూడా మన కొరకు బాధపడి మనము తన అడుగుజాడల మీద నడుచుకున్నట్లు మనకు మాదిరి ఉంచిపోయినో. అప్పుడు ఏంటా మాదిరి? నెంబర్ 1, ఆయన ఏ పాపం చేయలేదు. ఆ పాపం చేయని యేసు మనకు మాదిరి. ఆయన నోటను ఏ కపటం లేదు. కపటం అంటే ఏంటమ్మా? కపటము లోపల ఒకటి, బయట ఒకటి. దానికి ఇంకో పదం ఏంటంటే వేషధారణ, నటించటం. ఆయన నోట ఏ కపటం లేదు. ఇప్పుడు క్రైస్తవ జీవితంలో ఎక్కువ కనిపించింది ఏంటంటే నటించడం కనిపిస్తుంది. ఎక్కువ నటన. క్రైస్తవ జీవితం అంటే నటనేనండి. ఏదో సినిమా యాక్టర్లకు ఇస్తారండి అవార్డులు, అవక్కర్లేదండి. ఈరోజు క్రైస్తవుడికి వచ్చండి నటన, నటించటం, వేషధారణ. అప్పుడు యేసు ఆయన నోట ఏ కపటం లేదు. 3, ఇంకేమన్నాడండి? దూషింపబడి బదులు దూషించలేదు. యేసు మనకు చూపిన మాదిరి ఏంటండి? దూషించబడి బదులు దూషించలేదు. అదే ఇంకెవరైనా చెప్పండి ఓ మాట. దూషించబడి బదులు దూషించలేదు అంటానికి ఏదైనా చెప్పండి. ఇంకో మాట చెప్పండి. దూషింపబడి బదులు దూషింపలేదు అనే మాటకి ఇంకో మాట చెప్పండి అంటున్నానండి. ఆ మాటకి ఇంకోటి ఉంటుందా? పగ తీర్చుకోలేదు, బదులు తీర్చుకోలేదు. మనం మీరు ఈ ప్రపంచంలో లేనట్టున్నారండి. ఇంకా రాత్రి ఇంకా నిద్రలోనూ ఉన్నట్టున్నారండి. టీ దగ్గర రాలేదండి. అన్నిటికీ బదులు తీర్చుకుంటా ఉన్నాం. యేసు ప్రభు ఆయన దూషింపబడి బదులు దూషించలేదు. 4, శ్రమ పెట్టబడి బెదిరించలేదు. మనకు అన్నీ బెదిరింపులే. ఓ భర్త బెదిరిస్తాడు భార్యని, ఓ భార్య బెదిరిస్తుంది భర్తని, ఆ తల్లిదండ్రులు పిల్లలు బెదిరిస్తారు. ఇప్పుడు పిల్లలు కూడా తల్లిదండ్రులు బెదిరించే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎవరైనా ఒరే బాబు నువ్వు చదువుకోరా, మాలా బతకాలు ఎవరా, నువ్వు కాస్త కష్టపడి చదువుకుంటే కాస్త ఆఫీసులో ఫ్యాన్ కింద కూర్చొని ఒళ్ళు నలక్కోకుండా చక్కగా ఉంటావురా, మాలా కష్టపడలేవరా, ఒళ్ళుంచి చేయలేవురా, నువ్వు బతకస్తువురా, నువ్వు సోమరువరా అన్నాడు అనుకోండి. సరే వెళ్తాను కాలేజీకి, నా సెల్ ఫోన్ కొంటావా? నువ్వు కొంటే వెళ్తాను. నువ్వు బండి కొంటావా? ఆ బండి కొంటే వెళ్తాను. అంటే ఎవరి కోసం చదువుతున్నాడు? వాళ్ళ నాన్న కోసం చదువుతున్నాడా? ఆయన బతుకు పోవాలని చదువుకోవాలి. ఇలాగ అన్నిటికీ బెదిరింపు సెక్షన్లేనండి. మనం ఎవరిని బెదిరించట్లేదమ్మా? ఎవరు మాట్లాడారు? ఓహో వీళ్ళు బెదిరించరండి ఎవరిని. మనం ఎవరిని బెదిరించమండి.
కాళ్ళు ఒప్పొద్దాం. యేసు ప్రభు ఆయన శ్రమ పెట్టబడ్డాడు, ఎవరిని బెదిరించలేదండి. మరి ఏంటంటే బెదిరించకపోతే ఎలాగంటే అసలు మాట అంటారు కదా, మరి సమస్యలు ఉన్నావు కదా. అప్పుడు 5, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. యేసు ప్రభు దేవునికి అప్పగించుకున్నాడా, పరిస్థితిని తన చేతిలో తీసుకున్నాడండి. అంతే. ఒక్కసారి అన్నాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగించు. ఆయనను నా చిత్త ప్రకారం కాదు, నా ఇష్ట ప్రకారం కాదు, నీ ఇష్టమే. ఎప్పుడైనా మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న పరిస్థితి, తండ్రి ఇది ఎందుకు అనుమతించావు, ఇది తీసేయచ్చు కదా అని వెంటనే, తండ్రి ఏమో అది ఎందుకు అనుమతించావో నాకు తెలియదు, నువ్వు అనుమతించావు కాబట్టి నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను, సహించే మనసు దయచేయి, ఓర్చుకునే మనసు దయచేయి, తట్టుకునే మనసు దయచేయి అని ఎప్పుడైనా ప్రార్థన చేసామండి? ఎప్పుడు కూడా మన ప్రశ్న, నాకెందుకు ఇలా జరగాలి, నాకెందుకు ఇలా జరగాలి, నాకెందుకు ఇలా జరగాలి అన్నవే తప్ప, నాయన నువ్వు అనుమతించుతున్నావు, నాకు బలహీనత ఉంది, నువ్వు అనుమతించావు, నాకు ఈ సమస్య వచ్చింది, నువ్వు అనుమతించావు, ఈ కష్టం వచ్చింది, నువ్వు అనుమతించావు, అది ఎందుకు అనుమతించబడిందో తెలియదు, కానీ నేను తీసివేయమని అడగట్లేదు, తట్టుకునే శక్తి దయచేయి, ఓర్చుకునే శక్తి దయచేయి. అక్కడ కూడా నా విశ్వాసం సడలపోకుండా, అక్కడ కూడా నా భక్తి సడలకుండా, అక్కడ కూడా నా ఆసక్తి సడలకుండా, అక్కడ కూడా నా ఆత్మీయ జీవితం ఏమాత్రం తగ్గకుండా సహాయం చేయనైనా అని ఎప్పుడైనా ప్రార్థన చేశామా? తండ్రి నేను ఎప్పుడు మీ సన్నిధిలో ఉండాలి, ఎప్పుడు మీతోనే ఉండాలి నాయనా, ఏదైనా ఈ ఈ ఈ బెనిఫిట్, ఏదైనా ఈ ఆశీర్వాదం నీకు దూరం అవ్వకుండా చేయనైనా అని ఎప్పుడు ప్రార్థన చేశామా? చేయలేదా? మన గవర్నమెంట్ డాక్టర్ గారు శాలిని మేడం గారు, ఆమె ఉద్యోగం రాకమునుపు దేవుని దగ్గర పరిచర్య చేసింది, ఉద్యోగంలో బిజీ అయినా సరే దేవుని పరిచర్య చేయడం మానదండి. ఆమె సంఘం అన్నా, సంఘ కార్యక్రమాలన్నా పిచ్చటండి. ఒకరోజు నాకు కంటికి లేజర్ చేయించాలి, మరి ఎలా తెలిసిందో తెలిసింది, ఒక 5,000 రూపాయలు పంపించారు. అంతే. ఆమెకి ఏంటంటే సేవకులు, సువార్థికుడు, ఆయన సేవ చేస్తాడు, ఆయన ఆరోగ్యంగా ఉంటే సేవ చేస్తాడు, కాబట్టి ఆయన పరిచర్యలో ఇది నా వంతు. అలాగండి. ఎప్పుడైనా అలాంటి ప్రార్థన చేసామా? తండ్రి నేను నా కుటుంబం నీ పరిచర్యలో మేము ఇలా వాడబడాలి. మనకేమో సౌకర్యాలు పెరిగిపోతే దేవుని విడిచిపెట్టేస్తామండి. ఆ సౌకర్యాలు లేనప్పుడే మంచిదేమో మన బ్రతుకులు. ఏమో ఎప్పుడు మన ప్రార్థనలు అదే ఏదో ఉంటుందండి. కానీ ఇక్కడ న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు సర్వమానవానికి దేవుడు చూపిన పరిష్కార మార్గం ఏంటండి? అమ్మా, యేసు ద్వారా విమోచించటం దేవుడు చూపిన పరిష్కార మార్గం. యేసు పరిపాలన దేవుడు చూపిన పరిష్కార మార్గం. క్రీస్తునందున్న పరిధి దేవుడు చూపిన పరిష్కార మార్గం. యేసు యొక్క మాదిరి దేవుడు చూపిన పరిష్కార మార్గం. సరే, ఇక్కడ వరకు బాగానే ఉంది. పరిష్కారం ఆల్రెడీ దేవుడు చేసి ఉంచాడా, ఇంకా చేస్తాడా? ఆల్రెడీ పరిష్కారం ఉందండి. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం చేయవలసింది, ఒకవేళ ఒక వ్యక్తి విమోచించబడలేదు, ఈ విమోచించబడటానికి యేసు ప్రభుని పరిష్కార మార్గంగా పంపించి విమోచింపజేశాడు. విమోచన మార్గం ఉంది. అప్పుడు ఒక వ్యక్తి ఏం చేయాలి? పరిష్కార మార్గాన్ని
అమ్మ విమోచించబడాలి. ఆయన చేయవలసింది ఏంటంటే విమోచింపబడాలి. అది మనం చేయవలసింది. సరే, మనం విమోచించబడ్డాం. విమోచించబడ్డా కూడా మనం చేయవలసిన పని ఏంటంటే మనం విమోచించబడ్డా కూడా మనం చేయవలసిన పని ఏంటంటే ఇతరులను విమోచించాలి. విమోచించబడవలసిన వారు, రక్షించబడవలసిన వారు లేరండి. అప్పుడు ఎంత సమస్యలో ఉన్నప్పుడు అదే వాళ్ళు కూడా మనలాగా పడితే బాగుండు కదా అని మనం వాళ్ళు విమోచించబడాలని కోరుకోవాలని. నేను ఒక ఊరు వెళ్ళానండి నిన్నే. మీటింగ్స్ అయిపోయినాయండి. దాదాపు 3 రోజులు 15 పాఠాలు చెప్పాను. అప్పుడు నాకు 7 గంటలకు ట్రైన్ అండి. 6 గంటలకు బయలుదేరిపోయాను. 6:10కి నాకు ఫోన్ వచ్చిందండి. ఏంటి ఫోన్ అంటే, అందులో పాఠాలు విన్న ఒక వ్యక్తి, ఒక ఆమె, నాకు బాప్తిసం కావాలి, మీరేం చేస్తారో నాకు తెలియదు బ్రదరు, ఆమె బాప్తిసం పొందుతాను అంటున్నారండి. అంటే బ్రదరు నాకు 7 గంటలకు ట్రైను, మూవ్ అయిపోయాను, ఇప్పుడు ఎలాగో బాప్తిసం వెళ్ళాలంటే సముద్రం దగ్గరికి వెళ్ళాలి, అదొక అరగంట పడుతుంది, అక్కడ ఒక కార్యక్రమం అరగంట, మళ్ళీ నేను ట్రైన్ మిస్ అయిపోతే నాకు బస్సులు లేవు, ట్రైన్లు లేవు, ఏమన్నా నాకేం చేస్తారో తెలియదు అన్న. అప్పుడు అందరూ అనుకొని, అలా కాదు, బాప్తిజం ఇచ్చేద్దాం, ఇక్కడ ట్రైన్ మిస్ అయిపోతే ఇంకొక ఊరు వెళ్ళిపోదాం, ఆ ఊర్లో ఆ ట్రైన్ క్యాచ్ చేద్దాం. ఇలా ప్లాన్ చేసుకొని 6:30కి ఆమెకి ఆ సహోదరికి బాప్తిజం ఇచ్చామండి. ఆ సహోదరికి బాప్తిజం ఇచ్చి తడిబట్టలతోనే, ఇక మార్చుకోలేదు ఏం లేదు, ఆ తడిబట్టలతోనే పరుగు స్టేషన్కి. ఇంకో ఊరు, ఈ ట్రైన్ బయలుదేరింది, ఈ ట్రైన్ రాకమునిపి ఆ ఊరు వెళ్ళిపోయి ఆ ఊళ్ళో స్టేషన్లోకి వచ్చి ఆ ట్రైన్ క్యాచ్ చేసింది. అంటే ఒక వ్యక్తి విమోచించడానికి అంతమంది కృషి చేశారండి. అప్పుడు దాదాపు 40 మంది గ్యాదర్ అయ్యారు. 40 మంది 30 మందో. ఆ 30 మందిలో ఒక 3 ఫాలోఅప్ చేస్తారు. ఒక ఆమె మాత్రం నిన్న బాప్తిసం పొందింది. దానికి వాళ్ళు ఖర్చు పెట్టిన ఖర్చు 60,000 రూపాయలు. ఒక ఆత్మ రక్షణ కొరకు 60,000 ఖర్చు పెట్టారండి. ఒక ఆత్మ రక్షణ కోసం మంచినీళ్ళు కూడా ఖర్చు పెట్టమండి మనం. మంచినీళ్ళు కూడా ఉచితంగా వచ్చి మంచినీళ్ళు కూడా ఖర్చు పెట్టమండి. అదండి మన పరిస్థితి. ఏం చేస్తున్నారు సార్ ఇతరులు రక్షించడానికి? మీరు ఆ కార్యక్రమం జరగటానికి ఎంతమంది ఆ వర్క్లు ఆపేశారండి. ఆ మీటింగ్ పిలిచిన ఆయన బిజీ అండి. వాళ్ళు ఫోన్ చేసి, నేను తీయను, ఒకవేళ సాయంత్రం వస్తాను, సాయంత్రం వస్తే నేను మాట్లాడదాం. వాళ్ళ తపన ఏంటంటే ఇతరులకు ఈ విషయాలు చెప్పాలి, ఇతరులు రక్షించాలి, ఇతరులు మార్పు చెందాలి. మనకేం ఇది అక్కర్లేదండి. ఎంతసేపు ఆ కుటుంబం, ఆ రిలేషన్స్, ఆ తిండి, ఈ గోళ ఎక్కువైపోయిందండి. అటాచ్మెంట్ దీంతోనే ఎక్కువైపోయిందండి. దేవుడితో తక్కువ అయిపోయిందండి మనకి అటాచ్మెంట్. మళ్ళీ శ్రీమా, ఎంత దేవునితో అటాచ్మెంట్ ఉందమ్మా మనకి? తగ్గిందా పెరిగిందా? అదే ఏమో మనం చేయవలసింది, అక్కడున్న మనుషులు, ఆ మగవాళ్ళు, వాళ్ళు అసలు పురుషులు మామూలు కాదండి. వాళ్ళు బళ్ళు వేసుకొని, ఆటోలు వేసుకొని, ఒకవేళ ట్రైన్ మిస్ అయిపోతే ట్రైన్ క్యాచ్ చేసే ప్రయత్నంలో అవసరమైతే కారు మాట్లాడేద్దాం, అలాగనమాట అండి. అక్కడ కొంతమంది సువార్థికులందరూ వచ్చారండి నన్ను కలవటానికి, నన్ను పలకరించడానికి, మిమ్మల్ని చూడటానికి వచ్చామండి అని. వాళ్ళు 30 కిలోమీటర్ల దూరం నుంచి మండుటెండలో వచ్చారండి నన్ను చూస్తానికి. బ్రదరు, ఇలాంటి కార్యక్రమాలు మేము పెడతాం, మీరు వస్తారా, వాక్యం చెప్తారా? మనకు అసలు ఆ చురికే ఉండదండి, ఆ తపనే ఉండదండి. జస్ట్ వస్తాం, అది కూడా చందన బ్రదర్స్ డిస్ప్లే బొమ్మల్లా కూర్చుంటాం, వెళ్ళిపోతాం. మనం బొమ్మలా కూర్చోడానికి ఆయన రక్షించింది ఏమో.
అది కొంచెం ఆలోచిస్తారని నేను ఈ విషయం చెప్పాను. 2, దేవుడు పరిష్కార మార్గం చూపించాడు యేసు ప్రభు యొక్క పరిపాలన. ఇప్పుడు మనం ఏం చేయాలండి? ఆయన పరిపాలనలోకి రావాలి. ఆయన పరిపాలనలోకి రావాలి. అప్పుడు పరిపాలన అన్నప్పుడు లోకంలో ఉన్న వ్యక్తి దేని చేత పరిపాలించబడతాడండి? సాతాను చేత పరిపాలించబడుతున్నాడు. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే యేసు పరిపాలన దేవుడు నాకు చూపిన పరిష్కార మార్గం అయితే నేనేం చేయాలండి? ఆ పరిపాలనలోకి రావాలి. అప్పుడు పరిపాలనలోకి వచ్చాం. ఇంకెంతమంది పరిపాలనలోకి రావాలండి? మీ పిల్లలు సాతాను రాజ్యంలో ఉన్నారా? దేవుని రాజ్యంలో ఉన్నారా? మన రక్త సంబంధికులు సాతాను రాజ్యంలో ఉన్నారా? దేవుని రాజ్యంలో ఉన్నారా? ఆ మీటింగ్ కండక్ట్ చేసిన వ్యక్తి వాళ్ళ బంధువురాలు ఒక ఆమె సాతాను రాజ్యంలో ఉంది కాబట్టి నువ్వు ఈ పాఠాలు వింటే దేవుని రాజ్యంలోకి వస్తావని చెప్పి ఆమెని దూర ప్రాంతం నుంచి రప్పించాడండి మన క్లాసులు. ఆమె ఏదో పాపం ఉద్యోగం చేసుకుంటున్నామే, ఆమె వచ్చిందని అంత ఖర్చు పెట్టి అంత ఎందుకు చేయించారండి? ఆమె రిజర్వేషన్ ఆయనే చేశాడండి. ఆమెకి ఖర్చులు ఆయనే ఇచ్చారండి. వాళ్ళ కుటుంబమే భరించిందని. వాళ్ళ పిల్లలు పాపం వాళ్ళ కుటుంబాన్ని కూడా వాళ్ళు షెల్టర్ ఇచ్చి వాళ్ళు కూర్చోబెట్టి వాక్యం చెప్పించి వాళ్ళు కన్వర్ట్ అవుతారు, దేవుని రాజ్యంలో పరిపాలిస్తారని, దేవుని రాజ్యంలోకి వస్తారని అంత ప్రయాసపడ్డారు. ఎందుకనండి? ఆ పరిపాలనలోకి వాళ్ళు రావాలి అని. మరి మనం ఇతరులు దేవుని పరిపాలన రావడానికి మనం ఏం చేస్తున్నామండి? మనం ఏం చేసామండి? అదొకసారి ఆలోచించండి. ఇతరుల రక్షణ కొరకు అసలు నేనేం చేస్తున్నాను? అప్పుడు ఆ కుర్రోడు ఆ స్నేహితుని పిలిపించాడు. ఆ ఇల్లీగల్ వాండర్స్ కూడా పిలిచారు. ఒకసారి రండి. అలా వచ్చారండి. అలా మత శాఖలందరూ వచ్చారు, చాలామంది వచ్చారండి. ఆ మత శాఖల స్పందన ఏంటి ఎలాగుందో తెలుసండి? మేము ఇప్పటి వరకు మబ్బులో బతికాం, మాకు ఇప్పుడు అర్థమైంది. మాకెవరు ఇలా చెప్పలేదు, మేము ఇలా నేర్చుకోలేదు. ఒక రకంగా నాకు ఇది అర్థమైన తర్వాత నేనే ఇతరుల రక్షణ కోరుకోవట్లేదంటే, నేనే ఇతరులు రక్షించబడాలని నేను ప్రయత్నించట్లేదంటే నేను స్వార్థపరుండండి. ఎంతసేపు నా సౌఖ్యం, నా తిండి, నా కుటుంబం, నా బంధువులు, నా రక్త సంబంధించి ఇదే బతుకు, ఇంకొకటి లేదండి. మన బౌండరీ ఇదే బౌండరీలో బతుకుతున్నాం. అప్పుడు దేవుడు చూపిన పరిష్కార మార్గం క్రీస్తునందున్న పరిధి. క్రీస్తునందున్న పరిధి దేవుడు చూపిన పరిష్కార మార్గం అయితే మనం ఏం చేయాలండి? మనం ఏం చేయాలమ్మా? క్రీస్తునందు పరిధిలో ఉండాలి. ఈ పరిధి ఎప్పుడు ఏర్పడిందంటే యేసు ప్రభు ఆరోహణం అయినప్పుడు తండ్రి కుడిపార్శ్వం ఎప్పుడైతే కూర్చున్నాడో అప్పుడు ఆయన పరిధి ఏర్పడిందండి. ఈ పరిధిలోనే ఎక్కడెక్కడో మాట్లాడుకున్నాం. భూలోక వంశాలన్నీ ఆశీర్వదించబడతాయి అన్నాడు కదండి దేవుడు. నీ సంతానం వలన ఆ ఆశీర్వాదాలు ఇక్కడ ఉంటాయన్నమాట. నువ్వు లోకంలో ఉంటే ఆశీర్వదించబడవు, క్రీస్తునందున్న పరిధిలో ఉంటేనే ఆశీర్వదించబడవు. లోకంలో నువ్వు గొప్పోడు కావచ్చు, లోకంలో నువ్వు ధనవంతుడు కావచ్చు, కానీ వాళ్ళు క్రీస్తు పరిధిలో లేరు. క్రీస్తు పరిధిలో ఉన్నవాడు సేఫ్టీ జోన్లో ఉన్నాడు, క్రీస్తు పరిధిలో లేనివాడు డేంజర్ జోన్లో ఉన్నాడు. అంతే. ఒకవేళ మనకు తెలిసిన బంధువులు కానీ రక్త సంబంధి కానీ మన పిల్లలు కానీ క్రీస్తు పరిధిలో లేకపోతే వాళ్ళు డేంజర్ జోన్లో ఉన్నారు. అంతేనా? కాబట్టి మనం ఏం చేయాలండి?
అనేక మందిని ఈ పరిధిలోకి తీసుకురావాలి. దేవుడు చూపిన పరిష్కార మార్గం యేసు మాదిరి. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే యేసు మాదిరిని అనుసరించాలని. క్రీస్తు మాదిరిని అనుసరించాలి. ఇతరులకి ఆ క్రీస్తు యొక్క మాదిరి యొక్క గొప్పతనం చెప్పాలి. వంటల గొప్పతనం చెప్పకూడదండి. మనం వెళ్ళే హోటల్ యొక్క గొప్పతనం చెప్పకూడదండి. మనం వేసుకునే బంగారు నగలు గొప్పతనం చెప్పకూడదండి. నీకున్న ఫిజికల్ స్టేటస్ యొక్క గొప్పతనం చెప్పకూడదండి. యేసు గొప్పతనం చెప్పు. కాబట్టి మనం చేయవలసింది ఇదండి. సర్వ మానవాళికి దేవుడు చూపిన పరిష్కార మార్గం ఏంటి? ఆ పరిష్కార మార్గం అంటే ఇదిగో యేసు ప్రభు. ఆ యేసు ప్రభుని దేవుడు జగత్పునాది ముందే నిర్ణయించాడు. ఒకవేళ జగత్పునాది ముందు నిర్ణయించాడంటే అదేమై ఉండొచ్చు? నిత్యత్వం. ఆ నిత్యత్వంలోనే దేవుడు నిర్ణయించాడు. ఎందుకు నిర్ణయించాడండి? దేవుడు ఆ యేసు ఈ లోకానికి రావాలని, విమోచించాలని, ఆయన రాజు అవ్వాలని, ఆయన పరిధి ఏర్పడాలని, ఆయన లోకానికి మాదిరి చూపించాలని. ఇదే సర్వమానవాళికి యేసు చూపిన మాదిరి, లేకపోతే సర్వమానవాళికి దేవుడు చూపిన పరిష్కార మార్గం. అప్పుడు కాలం ప్రారంభమైంది. ఆదాము ఆ యేసునందు లేకపోతే క్రీస్తునందున్న పరిధే దేవుడు చూపిన పరిష్కార మార్గం. యేసు ఏం చేయాలి? ఆయన మాదిరి చూపించాలి. యేసు చూపిన మాదిరే ఆయన చూపిన పరిష్కార మార్గం. అప్పుడు ఇది విన్నాం మనం ఏం చేయాలి? మనం విమోచించబడాలి. ఇతరులను విమోచించేటట్లుగా కృషి చేయాలి. అలాగే మన పరిపాలనలో ఉండాలి. అనేకులు పరిపాలనలో ఉండటానికి కృషి చేయాలి. మనం పరిధిలో ఉండాలి. క్రీస్తు పరిధిలో అనేకులు క్రీస్తునందున్న పరిధిలో ఉండటానికి ఎంకరేజ్ చేయాలి, ప్రోత్సహించాలి. మనం క్రీస్తు మాదిరిని అనుసరించాలి. ఇతరులు ఆ మాదిరిని అనుసరించేటట్లుగా ప్రోత్సహించాలి. ఎవరైనా లోకంలో ఉండే మాదిరిని అనుసరిస్తున్నప్పుడు క్రీస్తు మాదిరిని అనుసరించే వ్యక్తి వెళ్ళి, అమ్మా ఇలా మాట్లాడకూడదమ్మా, లోకస్తులు ఇలా మాట్లాడతారు, యేసు ఎప్పుడైనా ఇలా మాట్లాడా అని ఒక తల్లి కూతురికి చెప్పాలి. కూతురికి ఎక్కకూడదండి. అలాగే సహోదరుడికి మరొక సహోదరుడు వెళ్ళి చెప్పాలి, అమ్మ యేసు ఇలా చేశాడా, యేసు ఇలా చేయలేదు కదా, అలా వద్దు అని చెప్పాలి. కానీ ఇతరులకి ఏ మాదిరి గురించి మనం బోధిస్తామండి? ఇతరులకి ఏ మాదిరి బోధిస్తామండి? ఒక్కళ్ళు మాట్లాడలేదండి. లోకంలో ఉండే మాదిరి. అలా ఎందుకు చేసావు, ఇలా ఎందుకు చేసావు, ఇలా ఎందుకు చేయాలి, అలా ఎందుకు చేయాలి? ఇంకెక్కడ మన జీవితంలో వేసుకోవు. ఎక్కడండి మన జీవితంలో వేసుకోవు. కాబట్టి ఈరోజు చిన్న పాఠాన్ని మనం ఆలోచించాం. సర్వమానవాళికి దేవుడు చూపిన పరిష్కార మార్గం. ఈ పరిష్కార మార్గం మన జీవితంలో ఆనందకరమైంది, సంతోషకరమైంది, మేలుకరమైనది, క్షేమకరమైనది, ఆశీర్వాదకరమైనది. కాబట్టి యేసే మీ జీవితానికి, యేసే మన జీవితానికి పరిష్కార మార్గం. ఆ పరిష్కార మార్గాన్ని ఎప్పుడు విడిచిపెట్టదు. లోకానికి చెప్పిన పరిష్కార మార్గాన్ని ఎవరు చెప్పగలరండి? లోకానికి ఎవరు చూపగలరండి పరిష్కార మార్గం? మనమే చూపగలం, నువ్వే చూపగలవు. అలాగైనా కొంతమందిని, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని కనీసం రక్షించుకోండి.
అమ్మాయి అన్నం తినకపోతే తినిపిస్తారా, బలవంతం చేస్తారా? అంతే ఇది కూడా. మనకి తల్లి పోస్ట్ ఇచ్చాడు దేవుడు, తండ్రి పోస్ట్ ఇచ్చాడు. ఎందుకండి? నువ్వు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి దేవుని దగ్గరికి తీసుకురావడం. పిల్లల చేతిలో తల్లిదండ్రులు ఉండాలా, తల్లిదండ్రుల చేతిలో పిల్లలు ఉండాలా? పిల్లల చేతిలోనే తల్లిదండ్రులు. ఎందుకు ఉంచాడండి దేవుడు? ఆ తల్లి చెప్పుకోవాలి, కూతురు చెప్పాలి, ఆ తండ్రి చెప్పాలి కొడుక్కి. అంతేకాదు ఏమోనండి నాకు ఇష్టం, ఏమోనండి ఏమైపోయాడో తెలియదండి, ఏమోనండి. అందుకే ఇచ్చాడు దేవుడు. రేపొద్దున శ్రీను బాబు నీ కొడుకు ఇచ్చాను ఏమయ్యా అంటే, ఏమోనండి నాకు తెలియదండి అంటే ఏంటంటే దేవుడు ఏమంటాడండి? నీకు అనవసరంగా ఇచ్చాను రా. చాలా మంది పిల్లలు లేని వాళ్ళు గొడ్రాలు ఉన్నారు, వాళ్ళకి ఇచ్చినా బాగుంటుంది, నువ్వు గొడ్డుపోతుడు ఉంటే బాగుండరా అంటాడండి. అది తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో ఉంటుందండి. తన పిల్లలను స్వాధీనపరుచుకునివాడై ఉండవలెను. ఆ మాట నేను ఊరికనే ధైర్యంగా ఎందుకన్నాడంటే ఆ వచనాన్ని బట్టానండి. తన పిల్లలను స్వాధీనపరుచుకునివాడై ఉండాలి. ఉందా ఆ మాట? అంటే పిల్లల చేతిలో తల్లిదండ్రుల, తల్లిదండ్రుల చేతిలో పిల్లల? అలా మనకేమో ఏదో కాస్త మూతి మీద మీసాలు వచ్చేస్తాయి, ఏదో ఇక్కడ ఏదో పండుద్ది, ఏదో గొప్పవాడు అనుకుంటున్నామండి. నువ్వు ఎంత గొప్పవాడువైనా తల్లిదండ్రుల చేతిలో ఉన్నవాడువే. అది ఎందుకు? తల్లిదండ్రుల కంటే పెత్తనం చేయడానికి కాదండి, వాళ్ళ మీద అధికారజ్ఞులను చూపించడానికి కాదండి, వాళ్ళని ప్రభులోకి నడిపించడానికి, వాళ్ళని ఆత్మీయంగా పెంచడానికి. అంతే. అదేనమ్మా సర్వమానవాళికి దేవుడు చూపిన పరిష్కార మార్గం. ఇది ఒక వర్గానిక, లేదా ఒక ప్రాంతానిక, లేదా ఒక దేశానిక, ఒక రాష్ట్రానిక, ఒక పట్టణానికి కాదండి. ఎంతమందికి అండి? సర్వమానవాళికి పరిష్కారం. అంతే అంతే. కాబట్టి ఆ పరిష్కార మార్గం యొక్క గొప్పతనాన్ని గ్రహించిన మనం ఆ పరిష్కారంలో బ్రతుకుదాం, అందరినీ ప్రోత్సహిద్దాం. అందరికీ వందనాలు.